నమస్కారం ఏషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. మీకు మీరుగా తిరిగొస్తేనే మంచిది. ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు ఏపీ మంత్రి నారాయణ హెచ్చరిక. ఏపీలో పోలింగ్ శాతం వివరాలపై అనుమానం ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ ఫేక్ ప్రచారాలకు పరిమితమైన పార్టీ అని నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి విమర్శ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని మంత్రి నారాయణ ఆరోపించారు. నాటి సీఎం ఇంటికే పరిమితం కావడంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ భూములను, పార్కులను ఆక్రమించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇలా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములను అప్పగించాలని సూచించారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి దాంట్లో ఏదైతే ప్రభుత్వ స్థలం పార్కులు కావచ్చు ఏదైనా 100% ఎవరైనా వదిలేయాల్సిందే. ఎవరిని ఆక్రమణ చేసింటే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ బ్యాక్ తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటిదే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కట్టుంటే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, బిల్డింగే ఒకటి తీసేసాం. ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. అవి ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి కాదు, కమ్యూనిటీ ఫెసిలిటీస్. అందువల్ల ఎక్కడైనా, అందుకే మన నెల్లూరులో కూడా నేను చెప్పాను, ఎవరైనా ఆక్యుపై చేసుకొని ఉంటే మీరే వదిలేయండి, మేము వచ్చి కొట్టే లోపలని చెప్పాను. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరు తలకు చెప్తున్నాను, ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటే ఏపీలో పోలింగ్ శాతం వివరాలపై తమకు అనుమానం ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇవాళ సచివాలయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ వివేక్ యాదవ్ను వైఎస్ఆర్సీపీ నేతలు కలిసి ఫామ్ 20 సమాచారాన్ని అప్లోడ్ చేయలేదని ఫిర్యాదు చేశారు. అయ్యో సహజమైనటువంటి అంశం, గెలుస్తాం అనుకున్నాం కాబట్టి, ఓటమి పాలయ్యాం కాబట్టి షాక్ గురయ్యాం. ఇది నమ్మలేనటువంటి అంశంగా మాకు అనిపించింది. అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రసీని కాపాడాలనేటువంటి సంస్థ లైక్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ మొన్న జరిగినటువంటి ఎన్నికల మీద, వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. మాకు కూడా ఉన్నటువంటి అనుమానాలు, ఈ అనుమానాలు వ్యక్తం చేయటం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికల్లో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎన్నికలు 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. జరిగినప్పుడు సుమారుగా
6 గంటలకి ఎన్నికల పోలింగ్ అయిపోతుంది. పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసేది కూడా 4 గంటలకు అయిపోతుంది. ఎందుకంటే 6 గంటలకు అయిపోదు. ఎందుకంటే 6 గంటలకు ఎన్నిక జరిగినప్పుడు ఆ టైం అయిపోయినప్పుడు 6 గంటలు అవ్వగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంత వరకు క్యూలు అయిపోయేంత వరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు. 6 గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు, కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది. పోలింగ్ టైం 6 గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ని రిలీజ్ చేసింది. అదేమిటంటే మాకు అందిన సమాచారం ప్రకారం 68.12% ఆంధ్రప్రదేశ్లో పోల్ అయినాయి అని. మిగతా డీటెయిల్స్ తర్వాత. తన సోదరికి బెయిల్ రావడంతో ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరుల ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆనందానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కవితకు ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరైంది. బెయిల్ కోసం 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతు విధించింది. 165 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత బెయిల్ రావడంతో బయటకు రానున్నారు. చేస్తున్నటువంటి వాళ్ళ మతులు భ్రమించినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు? గడిచిన 10-15 రోజులుగా అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి 14 సంవత్సరాలు ఉద్యమం కొనసాగించి ఈ 8-9 మాసాల కాలంలోనే తెలంగాణ ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజా అభిప్రాయాలు సానుకూలంగా మారుతున్నాయి. కాబట్టి గోటికాడి నక్కలాగా పవర్ కోసం వేచి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అదే రకంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, ప్రజాక్షేత్రంలో ఎదురైతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక విషయాన్ని తప్పుదారి పట్టించడం ద్వారా, పక్కదారి పట్టించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటువంటి పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ పేరు వింటేనే వాళ్లకు ఒక రకమైనటువంటి గందరగోళ భయానకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే పుట్టగతులు ఉండవనేటువంటి భయంతో, ఆందోళనలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఒకవేళ వైసీపీ ఫేక్ ప్రచారాలకు పరిమితమైన పార్టీ అని నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి విమర్శించారు. సాక్షి మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలే వైసీపీ కొంప ముంచాయని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు గ్రహించకపోవటం వారి అవివేకమన్నారు. ఫేక్ ప్రచారాలతో జగన్ పార్టీ టైం పొలిటీషియన్గా మారిపోయారని, ఈసారి ఆ 11 సీట్లు కూడా వద్దన్నట్లు పార్టీ పుట్టగతులు లేకుండా చేసుకుంటున్నారని బైరెడ్డి సబరి ఆక్షేపించారు. 11 సీట్లకు పరిమితమయ్యి మరి ఈరోజు ఫేక్ ప్రచారాలకు పరిమితం అయిపోయారు. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు సాక్షి న్యూస్లో ఒక ఫేక్ ప్రచారము మొదలవుతుందే తప్ప ఇంకేమీ లేదు. గత 5 సంవత్సరాలుగా సాక్షి న్యూస్ వేసి ప్రజలు, ఎందుకంటే పల్లెలలో వేరే ఛానల్ లేదు, ఒక్క సాక్షి న్యూసు, సాక్షి పేపరు తప్ప. అది చూసి మీ కొంపను ముంచిందంటే ఆ సాక్షి న్యూస్ చూసినందుకే. మరి కుక్కతోక వంకర అని అంటారు. కుక్కతోక వంకర కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారి తోక ఇంకా వంకరగా మారినట్టుంది. మరి ఎట్లా అయిపోయిందంటే అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్ మొదలుపెట్టాం. పేదవాడికి ఒక అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూడా వీళ్ళు కామెంట్లు చేస్తూ, శుభ్రత గురించి కామెంట్లు చేస్తూ, మరి 5 సంవత్సరాల నుండి వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే లేదు, ఇప్పుడు మంచి చేస్తున్నారు అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు. అలాగే టీటీడీ ఏదైతే ఉందో అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, తిరుపతి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, లేదంటే ఇలా అమ్మకు వందనం కార్యక్రమము ఏదైతే ఉందో ఇంకా
మనం రివ్యూకి కూడా రాలేదు, రివ్యూ చేస్తున్నాము. ఇప్పుడు మీటింగ్ అందుకే జరుగుతుంది. అప్పుడే సాక్షి న్యూస్లో మరి భారతిరెడ్డి గారు ఉన్నారు. భారతిరెడ్డి గారు సాక్షి ఏమంటారు, సత్యమేవ జయతే అని రాసుకున్నారు సాక్షి న్యూస్లో. సత్యమేవ జయతే కాదు భారతిరెడ్డి గారు, అసత్యమేవ జయతే అని మీరు క్యాప్షన్ మార్చుకుంటే బాగుంటుంది. ఈరోజు సాక్షి న్యూస్ ఓపెన్ చేస్తే మనకు కనిపించేది క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో టీడీపీ ఆల్రెడీ ఇది చూడండి, 16వ తేదీ ప్రతి ఒక్కరికి ఈ నోటీస్ సర్క్యులేట్ అయింది. 28వ తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అని చెప్పి, మరి ఈరోజు ఎందుకు సాక్షిలో ఎటువంటి ఇది లేకుండా లేదు క్యాబినెట్ మీటింగ్ కావాలనే పోస్ట్పోన్ చేశారు అని లోకేష్ అన్న పైన దుష్ప్రచారాలు చేస్తున్నారంటే వీళ్లకు ఫాల్స్ ప్రచారము తప్ప ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది బాగానే చేశారు అని అనుకుంటున్నట్టున్నారు. మరి ఇప్పుడు ఎంతసేపు ఫేక్ ప్రచారము తప్ప పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయారు తప్ప ఇంకేం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ 5 సంవత్సరాల కాలం మీరు ఎలా పాలన చేశారు అనేది తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే ఎంతమందిని ఆదుకున్నారో తెలుసు. కాబట్టి అనవసరంగా దుష్ప్రచారాలు చేసి మళ్ళీ 11 సీట్లకు కూడా కాకుండా పార్టీయే లేకుండా పుట్టగతులు లేకుండా అయితే మీరు చేసుకోవద్దండి అని నా మనవి. మొన్న మన బడ్జెట్ మీటింగ్ జరిగింది. బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ మొత్తము మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల పట్ల నిత్యం మంచి మనసు చాటుకుంటారు. అనారోగ్యంతో బాధపడే వాళ్లను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు తన వంతు సహాయం చేసి ఆదుకుంటారు. ఈ క్రమంలోనే ఈశ్వరయ్య అనే అభిమానిని స్వయంగా హైదరాబాద్లోని తన నివాసానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈశ్వరయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు పెట్టి సన్మానించారు. ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈశ్వరయ్య తిరుపతి నుంచి తిరుమల కొండకు మెట్ల మార్గం ద్వారా పొర్లుదండాలు పెట్టుకుంటూ వెళ్లి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఈశ్వరయ్యను తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. తన అభిమాన కథానాయకుడు స్వయంగా ఇంటికి ఆహ్వానించి గౌరవించడం పట్ల ఈశ్వరయ్య ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఖైదీ సినిమా నుంచి 83 కాడి నుంచి నాకు చిరంజీవి అన్నయ్య అంటే అంత ఇష్టం. ఎందుకంటే అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి ఒక్క ఏట పొల్లిదండాలతో అన్నయ్య పుట్టినరోజు కావచ్చు, పవన్ అన్న పుట్టినరోజు కావచ్చు, ప్రతి ఒక్కరికి పుట్టినరోజులకి నేను పొల్లిదండాలతో వెళ్తాను. ఫస్ట్ నాకు అన్నయ్య నా ఆరాధ్య దైవం చిరంజీవి అన్నయ్య. అన్నయ్య బాగుండాలి అని కోరుకుంటాను. ప్రతి ఒక్క ఎప్పుడైనా కలవచ్చు అన్నారు అన్నయ్య గారు. అది నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇప్పుడు మాకు ప్రేమించే నా గుండెల నిండా అన్నయ్య ఉన్నాడు. నా గుండెలో నా శరీరం మొత్తం నరాన జై చిరంజీవ జై చిరంజీవ. తిరుపతి ఇస్కాన్ అష్టసఖి సమేత రాధా గోవింద కమల మందిరంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున మంగళహారతి, తులసి పూజ, నరసింహ కీర్తన జపము నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు తమ ఆరాధ్య దైవంగా భావించే మొహమ్మద్ ప్రవక్తపై మహారాష్ట్రకు చెందిన రాంగిరి బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలపై నంద్యాల ముస్లిం జేఏసీ నేతలు తీవ్రంగా ఖండించారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దేశంలో సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య రామగిరి బాబా వంటి వారు అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదన్నారు. रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की शान, नबी सल्लल्लाहु अलैहि वसल्लम का मकाम, नबी सल्लल्लाहु अलैहि वसल्लम का मर्तबा सबसे ज़्यादा है। यहाँ तक कि अल्लाह ने कहा अगर नबी का पैदा करना ना होता तो मैं किसी को पैदा ना करता। इतना बड़ा मकाम जब अल्लाह ने रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम को दिया है तो उस मकाम या उनकी ज़ात के मुताल्लिक़ कोई बेढंगे अल्फाज इस्तेमाल करना या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखाना कलिमात कहना, ये कोई भी मुसलमान हरगिज़ बर्दाश्त नहीं कर सकता। चाहे उसके लिए हम कुछ भी करना हो, हम आगे बढ़ेंगे। हम रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम हमारे लिए हमारी जानों से ज़्यादा अजीज़ हैं। हमारी माँ बाप के जानों से ज़्यादा हमें रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की इज़्ज़त का हमें ख्याल है। तो इस वास्ते राम बाबा गिरी हो या कोई और हो, कभी भी अगर नबी की शान में कोई गुस्ताखाना अल्फाज कहते हैं तो हम उसको बर्दाश्त नहीं करेंगे। हम किस हद तक हमने उसको नुकसान, यानी जो हमें जुल्म कर रहा है, नुकसान पहुंचा रहा है, नबी की शान में कुछ गुस्ताखी कर रहा है, हम उसको भी छोड़ने वाले नहीं हैं। इस वास्ते हम हुकूमत से अब गुजारिश करते हैं कि आइंदा कोई भी हमारे नबी की शान में ऐसा गुस्ताखाना अल्फाज कहे तो उसके मुताल्लिक जो सज़ायात क़ानूनी एतबार से तय हैं उन सज़ाओं के साथ उनको कारखाने में डालने की या जेल खाने में डालने की हम गुजारिश करते हैं ताकि आइंदा कोई ऐसी जुरात ना कर सके। हमारा यही मुतालबा है नंद्याला जेएसी की तरफ से। हम उसको खंडना करते हैं, हम उसको हरगिज़ कबूल नहीं करेंगे और इसके खिलाफ हम मुहिम चलाने के लिए भी तैयार हैं। తిరుపతిలోని బంగారపాళ్యం మండలంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అనంతపురానికి చెందిన కొందరు కాణిపాకం దర్శనానికి సుమోలో బయలుదేరారు. ఈ నేపథ్యంలో మొగలిఘాట్ రోడ్లో సుమో ఐచర్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెప్పండి. ఎక్కడికి? మళ్ళా వస్తా అంటే వెనకాల వచ్చి ఎక్కడ? మొగిలి దగ్గర. ఎంతమంది వస్తా ఉన్నారా? అందరికీ దెబ్బలు తగిలినాయి. ఉచిత ఇసుక కోసం రీచ్లకు వచ్చే వాహనాలకు స్లాట్ కేటాయింపు చేసి ట్రక్కుకు షీట్ జారీ చేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో డివిజన్ మండల స్థాయి అధికారులతో ఇసుక రవాణా తదితర అంశాలపై జేసీ చిన్నరాముడితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇసుక రవాణా వాహనాలకు జేసీ జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి మాత్రమే బుకింగ్ పాయింట్ వద్దకు అనుమతించాలన్నారు. Then just now I'm having a start after the VC. Immediately you go to registration, like office kind of thing. Booking points should be activated. Have you started booking or not? Booking is started, ma'am. Koncha macro ma'am, there is issue, ma'am. Just now, ma'am, they again sent a new ma'am. So any booking go, there is problem coming. Otherwise, they ఈరోజు మళ్ళీ మార్చారు. మరి వెర్షన్ షేర్ చేశారా? సో యాప్ అవ్వనంత వరకు మనం ఫిజికల్ గా కూడా చేసుకోవచ్చు కదా. బియాండ్ ఎస్బీఐ ఏమి లేవా? వాట్ అబౌట్ యువర్ తహసీల్దార్స్ లాగిన్? ఒక ప్రాసెస్ డైలీ కూడా బియాండ్ ఎస్బీఐ మార్చి ఆ టైంలో రిసీవ్ అయినటువంటి
క్లోజ్ చేసాం. అవి యాక్చువల్లీ మార్చి అంటే ఫిబ్రవరి రిసీవ్ అయినటువంటి పీజీఆర్ఎస్ బిఫోర్ గవర్నమెంట్. సబ్ కలెక్టర్ కోవు మీ దగ్గర బియాండ్ ఎస్ఎల్ఏ ఎన్ని ఉన్నాయి? పీజీఆర్ఎస్ బీజేపీ కేంద్ర రాష్ట్ర కమిటీల ఆదేశాల మేరకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు విజయవాడ బీజేపీ కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. టీటీడీ హ్యాండ్ ఓవర్ చేయలేదు. హ్యాండ్ ఓవర్ చేయనందువల్ల వాళ్ళు ఏమంటారు, టీటీడీ వాళ్ళతో కూడా పోయి రచ్చేసినాను. మన కలెక్టర్ కూడా రచ్చేసినాను, నేను అడ్డంగా కూడా పడుకుంటానని చెప్పి పెద్ద రచ్చేసినాను. మన కలెక్టర్ నేను చేసి అప్పుడు చెప్తాను. మళ్ళా 4 మాటలు పోతే ఒకసారి కూడా కలెక్టర్ లేదు. దీనికి పక్క ఆధారంగా కామన్గా లేదని జడ్జిమెంట్లు కూడా ఉంది. కిందికి మొత్తం 3 జడ్జిమెంట్లు. అప్పటికి దాని యాక్షన్ మొన్న వచ్చినారు డిఎల్పి వచ్చి అది కూడా అది వాళ్ళకి సంబంధించిన ల్యాండ్, నీకు సంబంధించింది కాదు, ప్రైవేట్ పార్టీకి సంబంధించిన ల్యాండ్ అని చెప్పి కలెక్టర్కి ఇస్తే టీటీడీ వాళ్ళు మాది లేదు. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, బిగించిన మీటర్లను వెంటనే విద్యుత్ శాఖ తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం ఏలూరు పవర్పేట అనే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం జిల్లాలోని రైతాంగ సమస్యలు చర్చించారు. మీటర్లు బిగించే దానికోసం జీవో నెంబర్ 22 విడుదల చేసింది. అయితే కొత్తగా వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ జీవోని ఇంతవరకు రద్దు చేయలేదు. చాలా చోట్ల వ్యవసాయ పంప్ సెట్లకి మీటర్లు బిగిస్తూ ఉన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ వ్యవసాయ పంప్ సెట్లు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకి ఉరితాడు బిగించడం అని చెప్పేసి చెప్పారు. మరి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నా సరే ఈ ప్రభుత్వం ఎందుకు నిలుపుదల చేయడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వ్యవసాయానికి ఉచిత కరెంటుకు తిలోదకాలు ఇచ్చేదానికోసమే ఈ మీటర్లు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులో వ్యవసాయ పంప్ సెట్ మీటర్లకు సంబంధించిన అంశం ఉన్నది. భవిష్యత్తులో ఉచిత కరెంటు కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2022 కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 22 తక్షణమే రద్దు చేసి వ్యవసాయ పంప్ సెట్కి మీటర్లు బిగించే ప్రక్రియని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లా ఈరోజు ఉచిత పంటల బీమాకు సంబంధించి ఈ గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగిస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. మరింతవరకు ఏ పంటలకి ఏ జిల్లాల్లో పంటల బీమా వర్తింపజేస్తారనే విషయం మీద ఇంతవరకు నోటిఫై చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఆగస్టు నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వానికి పంటల బీమాకు సంబంధించిన వాటాను చెల్లించకపోతే ఈ ఖరీఫ్లో పంటల బీమా పథకం వర్తించే పరిస్థితి ఉండదు. మరి ఈ క్రాప్ ఆధారంగా పంటల బీమాను అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పంటల బీమా పథకంపై ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మేము సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అన్ని పంటలకి పంటల బీమా పథకాన్ని వర్తింపజేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఆయిల్ పామ్ కానీ, అలాగే ఇతర కోకో కానీ, ఇతర కొబ్బరి కానీ ఇట్లాంటి పంటలకి ఇవాళ కనీస ధర రాక రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ కొబ్బరి ధర బాగా పతనం అయిపోయింది. ఇవాళ కనీసం కొబ్బరికాయలు కోసేదానికి ఖర్చులు కూడా ఇవాళ రైతులకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు.
కొబ్బరికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆయిల్ పామ్ సంబంధించి కూడా రైతులు ఇవాళ కనీస ధర లేక ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో టన్ను ఆయిల్ పామ్ గెలలకి 23,000 రూపాయల ధర వస్తే ఇవాళ ధర 13,500కి పడిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయిల్ పామ్ కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల చాలా నిర్లక్ష్యం కనపడతా ఉన్నది. కాబట్టి సాగునీటి ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన నిధులు కేటాయింపు జరగాలి. కొత్తగా నిర్మాణం చేయాల్సిన అంటే తాడిపూడి కానీ చింతలపూడి కానీ ఇట్లాంటి ఎత్తుపోతల పథకాలని పూర్తి చేసి శివారు ప్రాంత భూములకి సాగునీరు ఇచ్చే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. అట్లాగే గ్రీన్ఫీల్డ్ హైవే రైతుల యొక్క సమస్యలు కూడా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఇవాళ జిల్లాలో భూసేకరణ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులకి 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం ఇచ్చి ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు ఉండాలి. ఆ రకంగా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఏపీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో 49 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.